I'm craving hope in this darkness. You say I'm just a joke, just a joke. Shivers my spine so bad. Swimming in the river takes too much. I'm trying to let go of us, but the truth is what's real and no one else. ఆకుకూరలు ఉన్నాయండి, వంకాయలు అలాగే హార్వెస్ట్ చేయబోతున్నాను. ఎర్ర తోటకూర ఇది. ఈ ఎర్ర తోటకూర, ఆకుపచ్చ తోటకూర ఆకుకూరలు వేసానండి. అయితే ఈ ఆకుకూరలు వేసిన తర్వాత మనం 20 రోజుల్లోనే మనం హార్వెస్ట్ చేయాలి. అందులో ఉన్నటువంటి విటమిన్స్ పూర్తిగా అందుతాయండి. ఎక్కువ రోజుల వరకు వదిలేయకూడదు. ఇలా మనం 20 రోజులకి హార్వెస్ట్ చేసి మనం వండుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే ఎన్నో విటమిన్స్ కూడా ఉంటాయి. ఈ ఆకుకూరలు అయితే మటుకు 15 రోజులకు ఒకసారి మాగిన ఆవు పేడనైనా ఇవ్వచ్చండి, వర్మి కంపోస్ట్ అయినా ఇవ్వచ్చు. ఈ వర్షాకాలంలో వాటర్లో కలపకుండా మామూలుగా వర్మి కంపోస్ట్ అయితే హార్వెస్ట్ చేసిన వెంటనే ఒక 2-3 గుప్పులు వేయచ్చు. ఆకుకూరలు మళ్ళీ బాగా వస్తాయి. ఎర్ర తోటకూర, పచ్చ తోటకూర రెండు కూడా హార్వెస్ట్ చేస్తున్నానండి. ఈ తోటకూర అయితే ఎక్కువ వేసాను, పెద్దగా ఉన్నాయి తీసేస్తున్నాను. ఆకుకూరలు అయితే చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చండి. అలాగే పుదీనా కూడా చాలా ఈజీగా పెరిగిపోతుంది. మనం కట్ చేసిన తర్వాత మళ్ళీ వెంటనే వచ్చేస్తుందండి. అందుకే ఆకుకూరలని మనం తీసుకుంటూ ఉండాలి 20 రోజులకు ఒకసారి. మళ్ళీ ఈ పుదీనా అయితే వెంటనే వచ్చేస్తూ ఉంటుందండి. తోటకూర అయితే మళ్ళీ మనం విత్తనాలు వేసుకుంటూ ఉండాలి. ఒకటి అయిన తర్వాత ఒకటి, 10 రోజుల తర్వాత మళ్ళీ మనం విత్తనాలు వేసుకుంటే మళ్ళీ అవి అయ్యేసరికి ఇంకా ఆకుకూరలు వస్తూ ఉంటాయి మనకి. ఆ విధంగా ప్లాన్ చేసుకుని ఆకుకూరలు జల్లుకుంటూ ఉండాలి. ఈ పుదీనాను కూడా నేను హార్వెస్ట్ చేస్తున్నాను. ఇది కూడా త్వరగానే మనకి గ్రో అయిపోతూ ఉంటుందండి. గార్డెనింగ్ చేయాలనుకునేవారు ఆకుకూరలతో మొదలు పెట్టండి. చాలా ఈజీగా చేయొచ్చు, చాలా హ్యాపీగా కూడా ఉంటుంది. ఇవైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ పుదీనా కోస్తుంటేనే చాలా స్మెల్ వస్తుంది. పుదీనా పచ్చడి చాలా మంచిది. తోటకూరలో 2 రకాలు పుదీనా. ఇప్పుడు వంకాయలు హార్వెస్ట్ చేస్తున్నానండి. ఇవి పచ్చడి వంకాయలు, అలాగే ఈ చార్ల వంకాయలు కూడా చాలా లేతగా బాగుంటున్నాయి. ఈ మొక్కలకు కూడా మనం 15 రోజులకి ఒకసారి బలానికి ఇస్తూ ఉండాలండి. అలాగే ఈ వర్షాకాలంలో చీడలు కూడా ఎక్కువగా ఉంటుంటాయి కాబట్టి వారానికి ఒకసారి ఏదోటి స్ప్రే చేస్తూ ఉండాలి. మార్చి స్ప్రే చేస్తూ ఉండాలి. ఈ వంగ మొక్కలకైతే మిల్లీ బగ్స్ అయితే బాగా ఎక్కువ ఇబ్బంది పెట్టిస్తాయండి. అందుకనే చేతికి మించిన ఆయుధం లేదంటారు కదా. ప్రతిరోజు ఉదయం సాయంకాలం మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. మొక్కల్లో కొద్దిగా ఉంటుండగానే మనం చేతితోటి వాటిని నలిపేస్తూ ఉండాలండి. మనకి ఏదైనా చిరాగ్గా కానీ భయం కానీ అనిపిస్తే గ్లౌజులు వేసుకుని మిల్లీ బగ్స్ అది మనం చేతితో పేను వంకాయ ఇవన్నీ ఉన్నప్పుడు చేతిలో నలిపేస్తూ ఉండాలి. వాటర్తో క్లీన్ చేసేస్తూ ఉండాలి. ఇవి చూడండి, ఇవేంటో మళ్ళీ గార్డెన్లో కొత్తగా కనిపిస్తున్నాయి ఈ పురుగులు. ఈ పురుగులు ఏంటో నాకైతే తెలియటం లేదు, కొత్తగా ఉంది గార్డెన్లో. ఇదే ఫస్ట్ టైం అండి నేను చూడడం. మీకు కనుక తెలిస్తే కొంచెం కామెంట్ చేయండి. వంగ మొక్కలకి ఇవి పట్టే చీమలు వచ్చి చూసారా, చీమలు ఉన్నాయంటే ఏదో ఒకటి చేయడం ఉన్నట్టే. ఆకులు మనం తిప్పి చూసుకుంటూ ఉండాలి, అలా చెక్ చేసుకుంటూ ఉండాలండి. ఎక్కువ అవ్వకుండా మనం తొక్కులోనే నివారణ చేసుకోవాలి. లేదా ఎక్కువైతే కనుక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటామండి. కంపల్సరీ ఉదయం సాయంకాలం చూసుకోవాలి. అదే కనుక ఒక 2 రోజులు అశ్రద్ధ చేసామంటే గార్డెన్ అంతా పాడైపోద్ది. ఈ విధంగా బలానికి ఇచ్చుకుంటూ అలాగే వారానికి ఏదో ఒకటి మార్చి స్ప్రే చేస్తూ చూస్తూ ఉండాలి. ఈ వర్షాకాలం చీడలు ఎక్కువ పడుతూ ఉంటాయి కదండి. అలాగే ఈ కాకరపాదు అయితే ఒకవైపున కోతులు లాగేసి తక్కువగా వచ్చింది. ఆకుకూరలు 2 రకాలు, ఎర్ర తోటకూర, పచ్చ తోటకూర, వంకాయలు, పచ్చడి వంకాయలు, కూర వంకాయలు, పుదీనా, కాకరకాయలు ఇవన్నీ మా గార్డెన్లో హార్వెస్ట్ చేసినవి. హాయ్ గార్డెనింగ్ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు కదా. ఈ వీడియోలో టమాటా నారు వేసానండి, దాన్ని రీప్లాంటింగ్ చేస్తాను. దానికోసం ఇవిగోండి గ్రో బ్యాగ్స్ ఆర్డర్ పెట్టాను ఆన్లైన్లో. ఇవి అమెజాన్లో ఆర్డర్ పెట్టానండి. ఇవి 15x15 ఎవర్ గ్రీన్ టెర్రస్ గార్డెన్ గ్రో బ్యాగ్స్. ఇవి 10 కలిపి 1000 రూపాయలండి. 15x15. ఇది ఇప్పుడు నేను ఈ గ్రో బ్యాగ్స్ని ఓపెన్ చేస్తున్నానండి. ఆ టెర్రస్ గార్డెన్లోకి ఈ గ్రో బ్యాగ్స్ యూజ్ చేస్తున్నాను.
చాలా బాగుంటున్నాయి. వెజిటేబుల్స్కి అయితే టమాటా, వంగ, బెండ వీటికైతే చాలా బాగుంటున్నాయండి. లైట్ వెయిట్లో కూడా ఉండి బాగుంటున్నాయి. పది గ్రో బ్యాగ్స్ అండి ఇవి. ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను. ఇవ్వండి హోల్స్ ఇలా సైడ్ ఇచ్చాడు. మనకి ఈ హోల్స్ సరిపోదు, కొంచెం పెద్ద హోల్స్ పెట్టుకోవాలి. మనకి మొక్కలు వేసినప్పుడు వాటర్ ఇందులో నిల్వ ఉండిపోతే మొక్కలు చచ్చిపోతే వేరు కుళ్ళిపోయి, అందుకని కొంచెం ఈ కన్నాలను కొంచెం పెద్దగా చేసుకోవాలి. ఈ కన్నాలకి ఏదైనా పెంకు కానీ రాయి కానీ అడ్డు పెట్టుకుని మట్టి వేసుకుని మొక్కను పెట్టుకోవాలండి. ఇవైతే మనకి 5 years దాటే మన్నుతాయండి. నేను 2 years నుంచి ఈ గ్రో బ్యాగ్స్ని యూజ్ చేస్తున్నాను. ఇవైతే చాలా బాగున్నాయి. మీరు కనుక ఆన్లైన్లో తీసుకోవాలని అనుకుంటే కనుక దీని లింకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి. ఓకే, ఇందులో మట్టి కలుపుతామా? ఇవి కన్నాలు పెద్దవి పెట్టాలి. ఏమండి కన్నాలు ఎలా పెట్టాలి? పెద్దవి కాల్చి పెట్టాలా మామూలుగానా? ఈ కన్నాను కొంచెం ఇలా పెద్దగా చేసుకుని ఈ మాత్రం హోల్ ఉండాలి. అంతే అంతే అంతే. దీంట్లో పెడతాం. పదని మట్టి కలుపుతాం. ఒక బకెట్ మట్టి, ఒక బకెట్ వర్మి కంపోస్టు. ఓకే వేసండి. ఇందులో హాఫ్ వేయండి, హాఫ్ కంటే కొంచెం ఎక్కువ. జాగ్రత్త, కంట్లో పడుతుంది. కంట్లో పడకూడదు. ఒక ఆకుపడతలే. చూపించండి. కోకోపీట్ వేసేదాన్ని వర్షాకాలం కాబట్టి ఈసారి ఇలా ఓకేసి కలుపుతాను. ఇందులో వేపపిండి కూడా. ఇది వేపపిండి. ఇది వేపపిండి. వేపపిండి మనం వజ్జాయింపుగా వేసేసుకోవచ్చు. ఒక బకెట్ మట్టి, ఒక బకెట్ వర్మి కంపోస్ట్, బకెట్ కంటే కొంచెం తక్కువ వేపపిండి. ఇది ఒరిజినల్ వేపపిండి, చాలా పవర్ ఉంటుంది, అందుకే పెద్ద ఎక్కువ వేయట్లేదు. మళ్ళీ వేడి చేసేస్తుంది మొక్కలకి. ఇదంతా కలుపుకోవాలి. కలుపుకుని బ్యాగులో మట్టేసి బోన్ మీల్ కూడా వేస్తా. I'm craving hope in this dark. You say I'm just a joke. రాని ఇసుక కట్టేయ. ఇసుక ఎక్కలే ఇంకా. బోన్ చేస్తాం. ఓకే వేస్తే చాలే. ఇది బోన్ మీల్. ఎముకల పొడి. ఇంకా బోన్ మీల్. ఇది 1/2 kilo ప్యాకెట్. ఒక 1/4 kilo వేస్తాను ఇందులో. అడికి పైకి ఇంకంతే కలిపేయండి, కొంచెం పైకి కిందకి కూడా.
6 ప్యాకెట్లు టమాటా మొక్కలు పెడతాను, అందుకే మట్టి అనమాట. ఆకులు ఆకులే ఇచ్చు. You're a liar. You say my darling rose and fire, and fire. You say ఆకులైనా వేస్తావు అడుగుని. ఆకులు వేస్తానండి. ఇంకో ముట్టు పెట్టట్లేదు అనుకుంటాను. పెడదామని పెంకు తాగుతూ తీసేయండి అంట. సైడ్కి ఇచ్చాడు హోల్స్, ఇవి చిప్పలు ఉంటాయి ఉండవు, కష్టమే. చిప్పలు ఆకులు వేస్తాను, కొబ్బరి చిప్ప ముక్కలు పెట్టి ఒకవేళ మిస్ అయినా ఆకులు వేస్తే మట్టి అడ్డపడకుండా ఉంటుంది. ఇలా 4 పక్కల 4 కొబ్బరి చిప్ప ముక్కలు పెట్టుకోవాలి. అడుగున ఆకులు వేసి అప్పుడు మట్టి వేస్తే మట్టి అది నిలబడకుండా ఉంటుంది. say I'm craving hope in this darkness. You say 4 పక్కల పెంకులు పెట్టుకుని మన స్టార్టింగ్ నుంచి కూడా ఇలా పెట్టుకుంటే వెడల్పుగా వస్తుంది బ్యాగ్. ఇలా 4 పలకలా సర్దుకోవాలి. మట్టి వేసేయండి ఇప్పుడు. ఆఫ్ వేసుకుంటే సరిపోద్ది. పట్టు తీసి ఇప్పుడే అవన్నీ తర్వాత మొక్కేసడం చూపించాను. my darling rose and fire. You're a liar. You say my darling rose and fire, and fire. టమాటా మొక్కలను వేస్తున్నాను ఇందులోకి. ఈ మాత్రం లావన్నా ఉండాలి టమాటా మొక్క రీప్లాంటింగ్ చేయడానికి. ఈ మాత్రం లావు ఉన్నప్పుడే మనం రీప్లాంటింగ్ చేయాలి. ఎంతవరకు 5-6 అంగుళాల వరకు మనం లోపలికి పెట్టుకోవాలండి. వైట్ అని చూసారా, ఈ వైట్ అంతా లోపలికి వెళ్ళిపోవాలి మనకి. టమాటా మొక్క ఎంత లోపలికి పోయినా పైనుంచి వేర్లు వచ్చేస్తూ ఉంటాయి కదా, ఇలా ఆకులు తీసేసుకుని ఇలా రీప్లాంటింగ్ చేసుకోవాలి. అది ఎక్కువ కాకపోతే కనుక మళ్ళా ఈ బ్యాగ్లో 2 మొక్కలు పెట్టచ్చు. 2 మొక్కలు పెడుతున్నానండి టమాటా మొక్కలు. ఇలా పాలు లోపలికి పెట్టాలి, ఎంతవరకు పెట్టేయాలి. Say I'm craving hope in this darkness. You say I'm just a joke, just a joke. Shivers my spine so bad. Swimming in the river stakes too much. I'm trying to let go of us, but the truth is what's real and you want us. టమాటా మొక్కలకి అన్నీ వాటరింగ్ చేస్తానండి. మొక్కలు వేసిన తర్వాత ఇది వంగ మొక్క, సంవత్సరం క్రితం నారు వేసింది. ఇది నారు పెట్టాను. దీనికి సుడోమోనాస్ అలాగే ట్రైకోడర్మా విరిడి రెండట్లో ఏదైనా ఒకటి ఇవ్వచ్చు. 1 స్పూను మట్టిని కదిలించి 1 స్పూన్ చుట్టూ వేసి మళ్ళీ మట్టిని కప్పేసి వాటరింగ్ చేయొచ్చండి. లేదా మనం పాటింగ్ మిక్స్ కలుపుతాం కదా, అందులోనే వేసేయచ్చు. ఇది కూడా వేసేసి పెట్టచ్చు. లేదా మొక్క పెట్టే ముందు ఆ కన్నంలో కొంచెం ఇది 1 స్పూన్ వేసి అప్పుడు మొక్కని పెట్టచ్చు. ఈ వర్షాకాలంలో ఎక్కువ వేరు తెగుళ్ళు, మట్టిలోంచి వచ్చే ఎన్నో క్రిమికీటకాలు ఉంటుంటాయి కదండి, దానికైతే ఈ సూడోమోనాస్ కానీ ట్రైకోడర్మా విరిడి కానీ 2 వాడచ్చు. లేదా ఏదైనా ఒకటైనా వాడచ్చు. బాగా పనిచేస్తుందండి. ఇది నేను 1 స్పూన్ వేస్తున్నాను. ఈ వర్షాకాలంలో చీడలు ఎక్కువగా ఉంటుంటాయి కదా, అలాగే మనం వారానికి ఒకటి ఏదోటి స్ప్రే చేస్తూ ఉండాలి. బలానికి కూడా ఇస్తూ ఉండాలి. వర్షానికి మనం ఎంత బలానికి ఇచ్చినా కూడా వర్షాలకి పోతూ ఉంటాయండి. మీరైతే ఈ సుడోమోనాస్ని ట్రైకోడర్మా విరిడి ఏదైనా సరే వాడచ్చండి, చాలా బాగా పనిచేస్తుంది.
వేరు పురుగు వేరు తెగుళ్ళు రాకుండా మట్టిలో ఉండే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా ఫంగిసైడ్ కింద కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఆర్గానిక్కేనండి, మీరు వాడాలనుకుంటే వాడచ్చు, చాలా బాగా పనిచేస్తుంది. అన్ని మొక్కలకి కూడా నేను ఇస్తున్నాను. జామ చెట్టుకి, వంగ మొక్కలకి అన్నిటికీ కూడా నేను ఒక్కొక్క స్పూన్ వేస్తున్నాను. లేదా మీరు పాటింగ్ మిక్స్లోనే వేసుకోవచ్చు, ఎలా అయినా సరే పర్వాలేదండి. ఈ వర్షాకాలం అయితే కనుక వారానికి ఏదోటి మనం స్ప్రే చేస్తూ ఉండాలి, బలానికి ఇస్తూ ఉండాలి. ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.